నిన్న ప్రకటించిన మూడో జాబితాలో ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజాను తప్పించి కంభం విజయరాజుకు చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది వైసీపీ. దీంతో ఎమ్మెల్యే ఎలిజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం పెత్తందార్ల వైపు మొగ్గు చూపిందని వ్యాఖ్యలు చేశారు ఎలిజా. ఈ నిర్ణయం పార్టీకి మంచిది కాదన్నారు. 80% మంది అభిప్రాయం సీఎం జగన్ దగ్గరకు వెళ్లటం లేదన్నారు. అధిష్టానానికి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియటం లేదన్నారు. కష్టపడే వారికి పార్టీలో గుర్తింపు లేదని అర్థమైనట్టుగా ఎలిజా వ్యాఖ్యానించారు. తనను కాదని విజయరాజు నియోజకవర్గ బాధ్యతలు ఆయనకు అప్పగించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎలిజా. 5 ఏళ్లలో సరిగా పని చేయకపోతే తానే స్వచ్ఛందంగా తప్పుకునేవాడినని అని చెప్పుకొస్తున్నారు. అయితే తనకు కాకపోయినా తటస్థంగా ఉండే నవీన్కి అవకాశం ఇవ్వాలంటున్నారు. తనపై వ్యతిరేకత ఉందని కొందరు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారంటున్నారు ఎలిజా. పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. ఈ జాబితా విడుదల పట్ల, కొత్త ఇన్ఛార్జి నియామకం పట్ల మీరు దీన్ని స్వాగతిస్తా ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఎలా స్వాగతిస్తాము? ఇది నిజాల మీద ఆధారపడింది అయితే స్వాగతించుండేవాడు. ఒకవేళ నేను సమర్థవంతంగా పనిచేసి ఉండకపోతే ఖచ్చితంగా నేనే చెప్పుండేవాడిని నాకు వద్దు సీట్ అని చెప్పి. అలాగే ఇక్కడున్నటువంటి వర్గ విభేదాల దృష్ట్యా నేను అధిష్టానానికి చెప్పడం జరిగింది. ఏమనంటే, ఒకవేళ ఇన్ కేసు మీరు నాకు సీటు ఇవ్వటం మీకు ఇబ్బందిగా ఉంటే న్యూట్రల్ క్యాండిడేట్కి ఇవ్వండి అని నేను అడగటం జరిగింది. న్యూట్రల్ క్యాండిడేట్గా మరి ఎంపీ గారి వర్గం కానీ, లేకపోతే ఇటువైపు ఉన్నటువంటి వర్గం కానీ ఎవరైనా సరే యాక్సెప్ట్ చేసేటటువంటి వ్యక్తి మరి దయాల్ నవీన్ అని ఆయన, నాకంటే ముందు ఆయన కన్వీనర్గా ఉన్నారు. ఆయన అప్పట్లో ఆయన కూడా మరి ఎమ్మెల్యే సీట్ ఆశించారు. ఆయనకి ఇవ్వటం ధర్మం, న్యాయం అనేది కూడా నేను చెప్పడం జరిగింది. ఆయనకి ఇస్తే నేను పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుని, అలాగే అవతల వాళ్ళు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మనం పార్టీని ఈ నియోజకవర్గంలో గెలిపించుకోగలం. కాబట్టి ఆయనకి ఇవ్వమని చెప్పడం జరిగింది. కష్టపడే వాళ్ళకి సీట్లు వస్తాయని చెప్పారు, ప్రజల్లో ఉండమని చెప్పారు. ఎందుకని మీరు దాన్ని అధిష్టానం చెప్పినటువంటి విషయాలు పట్టించుకోలేదనుకుంటున్నారా ఏంటి? కష్టపడే వాళ్ళకి సీట్లు ఇస్తారని వాళ్ళు చెప్పిందంతా కూడా అబద్ధం. ఎందుకు అనంటే, కష్టపడే వాళ్ళకి గుర్తింపు లేదనేది ఈ రోజున అర్థమైంది. కష్టపడే వాళ్ళకి గుర్తింపు లేదనేది ఈ రోజున అర్థమైంది. కష్టపడటం అంటే, నేను 216 రోజులు గడప గడపకి మన ప్రభుత్వం చేశాను. కష్టపడ్డ వాళ్ళకే సీట్లు అనేది నిజంగా అది కరెక్ట్ కాదు. పెత్తందారులకే సీట్ అనేది కరెక్ట్. అంటే ఇప్పుడు చాలా రూమర్స్ వస్తున్నాయి, ఎలిజా త్వరలోనే పార్టీ మారిపోతారని. ఇలాంటి వాటన్నిటికంటే ఇది నిజమా? ఏంటి మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటండి? భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడే కాదు. ఎందుకు అనంటే, నాతో పాటు ఒక 5 సంవత్సరాలు నాతో పాటు కలిసి అడుగులో అడుగేసి నడిచినటువంటి చాలామంది హితులు, స్నేహితులు, పార్టీ సీనియర్ లీడర్లు, కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున హర్ట్ అయి ఉన్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ మరి వాళ్ళందరితో మాట్లాడి వారి యొక్క సూచనల మేరకు, వాళ్ళ యొక్క సలహాల మేరకు ఏ రకంగా చేయాలనేది నేను ఆలోచన చేసి చేయాలి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు అనేది మెరిట్స్, డిమెరిట్స్ ప్రకారం జరగలేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి గ్రూపులు, ఏదైతే ఒక గ్రూపు బలవంతంగా అధిష్టానాన్ని మెప్పించడం వలన ఇన్ఛార్జ్ మార్పు అని జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ కూడా త్వరలో ప్రకటిస్తానని చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా చెప్తున్న పరిస్థితి. దుర్గాతో రవి, TV9 చింతలపూడి నుంచి.